దానికి ప్రీమియర్స్ లేకుండా టికెట్స్ టైంకి రిలీజ్ చేయకుండా ఎందుకు ఇంత లాగ్ అయిందో నాకు అర్థమే అయితలేదు. నార్మల్ కామన్ ఆడియన్స్ ఎందుకు నిద్ర ఆపుకొని మరి బుక్ చేసుకోవాలి? మాకు ఇక్కడ వరంగల్లో 3:20కి రిలీజ్ చేసారు టికెట్స్. ఆ టైం వరకు ఎవరు ఉంటారు? యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు ప్రభాస్ అనే ఏ సినిమా నచ్చుతుంది. సినిమాలో లేని సీన్స్ ట్రైలర్ లో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు వచ్చేటప్పుడు అసలు ట్రైలర్ లో పెద్దగా వర్కౌట్ అయిన సీనే అందులో లేకపోతే సినిమా అంతా పక్కన పెట్టి ఈ ఒక్క సీన్ గురించే మాట్లాడతారు ఎవడైనా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. సో గైస్, ఫైనల్లీ నైట్ 3:30కి టికెట్స్ ఓపెన్ అయితే నైట్ అంతా నైట్ అవుట్ చేసి నేను టికెట్స్ బుక్ చేసుకొని ది రాజాసాబ్ మూవీ అయితే మార్నింగ్ 7:30 షోకి వెళ్ళొచ్చేసాను. మన గురించి తెలుసు కదా, మనం పెద్ద డాడ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. మీకు తెలియాలంటే చూడండి, జై రెబల్ స్టార్. సినిమా ఓవరాల్ అంతా బాగానే ఉంది. సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయము. ప్రభాస్ అన్న సినిమా వస్తుందంటేనే పెద్ద బజ్ ఉంటది. అందులో రాయసాపు ఫ్యాన్ మేడ్ బై మారుతి డైరెక్టర్, హర్రర్ కామెడీ, 15 years తర్వాత అన్న కామెడీ జోనర్ లో వస్తున్నాడు అంటే ఇంకా హైప్స్ పెరిగిపోయినాయి. దానికి ప్రీమియర్స్ లేకుండా టికెట్స్ టైంకి రిలీజ్ చేయకుండా ఎందుకు ఇంత లాగ్ అయిందో నాకు అర్థమే అయితలేదు. నైట్ 3:30కి ఓపెన్ అయినాయి టికెట్స్. నేను నైట్ అంతా నైట్ అవుట్ చేసి నేను టికెట్స్ బుక్ చేసుకున్నా. ఫ్యాన్స్ బుక్ చేసుకుంటారు, నార్మల్ కామన్ ఆడియన్స్ ఎందుకు నిద్ర ఆపుకొని మరి బుక్ చేసుకోవాలి? దాని రీజన్ వల్లనే బెనిఫిట్ షోస్ అంటే ఎట్లయినా ప్రీమియర్స్ పర్లేదు. మార్నింగ్ 7 AM షోస్, 7:30 షోస్ ఈ కొన్ని ఏరియాలల్లో ఫిల్ కాలేదు. ఎందుకు? నైట్ అంతా ఎవడు ఉంటాడు? నైట్ అంతా ఉండి ఎవడు టికెట్స్ బుక్ చేసుకుంటాడు? ఇది అసలు చూసుకోవాల్సిన విషయము. దీనివల్ల ఇప్పుడు ఇట్లా ఓపెనింగ్ బిజినెస్ అనేది ఫెయిల్ అయిపోతుంది కదా. బడ్జెట్ అనేది మనం అనుకున్నంత రాదు. టికెట్స్ బుక్ కానప్పుడు ఇప్పుడు మాక్సిమం నాకు తెలిసి మార్నింగ్ షోలు అక్కడక్కడ ఫ్యాన్స్ ఎట్లయినా అన్ని హౌస్ఫుల్ చేసేస్తారు, అది వేరే విషయం. కానీ ఈ నైట్ 3 o'clock 2 o'clock రిలీజ్ చేస్తే ఇంత పెద్ద మైనస్ అయిపోయింది. నాకు అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయినా. నేను ఇంత లాగ్ కావడానికి రీజన్ ఏంటిదో నాకైతే అర్థం కాలేదు. అది ఒకటైతే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినా. నేనైతే నైట్ మాకు ఇక్కడ వరంగల్లో 3:20కి రిలీజ్ చేసారు టికెట్స్. ఆ టైం వరకు ఎవరు ఉంటారు? అయినా హౌస్ఫుల్ అయింది థియేటర్, అది వేరే విషయం. కానీ కొన్ని నేను హైదరాబాద్లో కొన్ని ఏరియాలో చూస్తుంటే టికెట్స్ అట్లా ఓపెన్గానే ఉన్నాయి. ఇంకా ఇలాంటి విషయాలు కొంచెం ముందు జాగ్రత్త తీసుకొని, ఆ ఏపీలో చూడండి ఎంత మంచిగా ప్రీమియర్స్ పడ్డాయి, మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్మెంట్ మనం కూడా కోరుకుంటాం కదా. తెలంగాణలో కూడా హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది కదా ప్రభాస్ అన్నకి, ఓన్లీ ఏపీఏ కాదు కదా. అది ఒక చిన్నగా డిసప్పాయింట్మెంట్ అయిపోయినా నేనైతే. సినిమా ఓవరాల్గా అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తము ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో వెళ్ళిపోయింది సినిమా అయితే. అన్న కామెడీ టైమింగ్ అసలు అసలు యాక్షన్ 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 అని చెప్పేసి మనం ప్రభాస్ అని పక్కన యాక్షన్కే పరిమితం చేసేసినాం. కానీ అన్న కామెడీ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో మళ్ళీ నిరూపించుకున్నాడు. అన్నకి ఇలాంటి సినిమాలు కూడా పడాలని చెప్పేసి నేను పర్సనల్గా కోరుకుంటున్నా. ఎప్పుడు యాక్షనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, ఫైట్స్, ఇట్లా ఎలివేషన్లు, ఇట్లా స్టోరీ బిల్డ్ చేసుకుంటే వెళ్తుంటారు. ఆ అమ్మమ్మ మనవడు సెంటిమెంట్ కూడా అట్లా బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ అన్నని ఈ రేంజ్ కామెడీ తోటి, ఈ రేంజ్ ఫైట్, బీజిఎం తమన్నా అసలు బీజిఎం కరెక్ట్ బీజిఎం దింపలేదు ట్రైలర్లో అందులో ఇందులో. కానీ నెక్స్ట్ లెవెల్ బీజిఎంస్ ఉన్నాయి గైస్. అసలు నేను షాక్ అయిపోయినా. ఇంటర్వెల్ బ్యాంక్ ముందు అసలు బీజిఎం ఉంటది కదా, మెంటల్ ఎక్కిపోయినా నేనైతే. సెకండ్ హాఫ్ లో కూడా మన గ్రాఫిక్స్ కొంచెం అటు ఇటు అవుతుంది అని చెప్పేసి నేను కొంచెం టెన్షన్ పడి ఉండే. కానీ 90% ఆఫ్ గ్రాఫిక్స్ అంతా వర్కౌట్ అయింది. అక్కడక్కడ కొంచెం అరే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెడితే బాగుండు కదా అన్నట్టుగా కొన్ని సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్లలో అనిపిస్తుంది అనమాట. క్లైమాక్స్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్. ఇక సెకండ్ హాఫ్ లో స్టార్ట్ కానీ మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళిపోతుంది సినిమా. అక్కడి నుంచి వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా ఉంటది, సెకండ్ హాఫ్ అంతా ఒకలాగా ఉంటది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు అయితే ఎక్స్పెక్ట్ కూడా వేయలేము మనం, ఆ రేంజ్ లో ఉన్నాయి. కానీ సినిమా ఓవరాల్ గా నాకైతే నచ్చింది. యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు ప్రభాస్ అనే ఏ సినిమా నచ్చుతుంది. ఒక జనరల్ ఆడియన్ గా ఇది ఇప్పటి వరకు నేను చెప్పిన పాజిటివ్స్. నెగిటివ్స్ ఏంటంటే ఒక జనరల్ ఆడియన్ గా ఆలోచిస్తే సినిమాలో లేని సీన్స్ ట్రైలర్ లో ఎందుకు పెట్టాలి? ఓకే, ఆ జోకర్ అనేది ఏదో లాస్ట్ కి పెట్టిన సీక్వెల్ అని చెప్పేసి ముందే రివీల్ చేసిన, అది ఓకే. ట్రైలర్ లో మెయిన్ గా అట్రాక్ట్ అయిన కొన్ని సీక్వెన్సెస్ సినిమాలో లేవు.
అది నేను పర్సనల్గా నేను యాజ్ ఎ ఫ్యాన్గా యాజ్ ఎ జనరల్ ఆడియన్ గా చాలా అంటే చాలా హట్టింగ్ అనిపిస్తుంది నాకు. అసలు సినిమాలో లేని సీన్స్ ట్రైలర్లో పెట్టి ఇంకా ఓవర్ హైప్ ఇచ్చి ఎందుకు అంత అది చేయాలి? సినిమా ఓవరాల్గా బాగుంది, నాకు నచ్చింది, దాదాపు అందరికి నచ్చుతుంది. సినిమాలకు వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ట్రైలర్ చూసిన దానికి 100% ఉండాలని అనుకుంటారు ఎవడైనా. ఇప్పుడు వచ్చేటప్పుడు అసలు ట్రైలర్లో పెద్దగా వర్కౌట్ అయిన సీనే అందులో లేకపోతే సినిమా అంతా పక్కన పెట్టి ఈ ఒక్క సీన్ గురించే మాట్లాడతారు ఎవడైనా. అది ఎందుకు తీసేయాలి? అది ఎందుకు అసలు లేనప్పుడు ట్రైలర్లు ఎందుకు పెట్టాలి? అది ఒక్కటి నాకు కొంచెం హట్టిగా అనిపించింది. నాకు కొంచెం నేను ఫీల్ అయినా అసలు ఎందుకు పెట్టలేదు, అసలు ఇంత మంచి సీన్ ఎందుకు ట్రైలర్లో పెట్టి ఇక్కడ లేపేసిరు. ఓకే, సినిమాకి ప్రీక్వెల్ ఉంది, ప్రీక్వెల్లో పెట్టాలని చెప్పి ముందే అనుకొని తీసిరేమో కావచ్చు, కానీ అందులో పెట్టకుండా ఉండాల్సింది. కొంచెమే పెడితే అయిపోతుండే కదా. స్టార్టింగ్ నుంచి హైప్ ఇచ్చుకుంటా అన్ని వేసుకుంటూ వచ్చారు. సినిమా ఓవరాల్గా బాగుంది, నేను హట్ అయిన దాని గురించి చెప్తున్నా. అది ఒక్కటి నాకు నచ్చలేదు, హట్టింగ్ అనిపించింది నాకైతే. సో ఇప్పటికైనా ప్రాబ్లం ఏం లేదు, కుదిరితే ఆ ఎపిసోడ్ యాడ్ చేస్తే సినిమాకి ఇంకా మంచిది, ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. మొన్న ఏదో ప్రెస్ మీట్ లో కూడా విన్నా, కొన్ని రోజుల తర్వాత ఒక ఎపిసోడ్ యాడ్ చేస్తాము అన్నట్టుగా ఎక్కడో విన్నా నేను. మేబీ ఇదే అవ్వాలని చెప్పేసి నేను పర్సనల్ గా కోరుకుంటున్నా. పిచ్చి సినిమాలో కూడా కొన్ని రోజుల తర్వాత ఫైట్ సీన్ యాడ్ చేసి తర్వాత అది ప్రెజెంట్ చేసిరు కదా, సేమ్ అలానే చేయాలని చెప్పేసి నేనైతే పర్సనల్గా కోరుకుంటున్నా. అట్లా కనుక యాడ్ చేస్తే మాత్రం వేరే లెవెల్ అవుతుంది. అది ఒక్కటి చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ నా దృష్టిలో అదైతే జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఇక ప్రభాస్ అన్న డాన్స్ విషయంకి వస్తే, లెగ్ ఇంజరీ ఉన్నా కూడా ఫ్యాన్స్ కోసం ఎంత వేయగలుగుతారో అంత చేసుకుంటూ అంత పెయిన్ లో కూడా డాన్స్ తీసేసిండు. మీకు నచ్చే సాంగ్ లో, టైటిల్ సాంగ్ లో మీరు చూస్తారు, డాన్స్ కూడా తీసేసిండు అనమాట. అన్న వాళ్ళు ఎంత అవుతుందో అంత చేసిండు, అది కూడా బాగా నచ్చింది నాకైతే. ఇక ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి అయితే సెకండ్ హాఫ్ లో ఒక సెంటిమెంట్ సీక్వెన్స్ ఉంటది, అన్న కళ్ళతోనే యాక్టింగ్ చేసింది ఇట్లా కనిపిస్తుంటది మీకు. ఛత్రపతిలో మదర్ సెంటిమెంట్ తో ఎట్లా మననైతే అట్లా ట్రాన్స్లోకి తీసుకెళ్ళిండో, ఈ సినిమాలో కూడా అట్లాంటిది ఒక సీన్ ఉంటది. నాకైతే ఒక 2 నిమిషాలు అరే ప్రభాస్ అని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రేంజ్ యాక్టింగ్ స్కిల్స్ తో చూస్తున్నా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, అదొక వేరే లెవెల్. ఇక అసలు అద్దిరిపోతుంది. మీరు ఎలా చూడాలి అనుకున్నారో ఇన్ని రోజులు కరెక్ట్ బీజం లేదు, మంచి యాక్షన్ ఉంటే బీజం ఉండట్లే, బీజం ఉంటే యాక్షన్ ఉండట్లే. ఇన్ని రోజుల నుంచి బాధపడుకుంటూ వస్తున్నాం కదా. యాక్షన్కి యాక్షన్, బీజిఎంకి బీజిఎం, కామెడీకి కామెడీ, ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయింది. కొన్ని సీన్స్ ట్రైలర్లో పెట్టిన సీన్స్ ఇందులో లేవు అన్న ఒక పాయింట్ తప్ప మిగతా అంతా సినిమా అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా కామెడీ తోటి, సెకండ్ హాఫ్ లో కూడా మొత్తం ఓవరాల్ కామెడీ ఉంటది. కానీ హర్రర్ అనేది మనం భయపడే అంత అయితే ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేసి హర్రర్ సినిమాలు అంటే భయపడతాం అది ఇది అని అనుకుంటాం కదా, అదైతే ఏం ఉండదు. భయపడే విధంగా అయితే అంత ఏం లేవు, కొంచెం నార్మలే. కానీ ఫ్యాంటసీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అన్న టేక్ చేసిన విధానం కానీ, మారుతి డైరెక్షన్ చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్. యాజ్ ఏ ఫ్యాన్ గా ఎట్లా తీయగలుగుతాడో, మారుతికి ఎంత ఇయ్యగలుగుతాడో దానికి మించి ఇచ్చిండు. కానీ ఆ ఒక్క సీక్వెన్స్ అనేది మిస్ అయిపోయింది. అది ఏ సీక్వెన్స్ అనేది మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది, నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది అది, అందుకే నేను చెప్పట్లే. ఓవరాల్గా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. ఈ సినిమా మాత్రం థియేటర్లో చూడాల్సింది. ప్రభాస్ అని కామెడీ యాంగిల్లో చూసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. మిస్ అయితే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. సినిమా ఓవరాల్గా అయితే గుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో పోయి మంచిగా మీరు కూడా ఎంటర్టైన్ కాండి. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాఘవాస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.